మంచి అమ్మని చూపించు. ముస్లింకి క్రిస్టియన్కి ఓ మంచి అమ్మని. హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా అందరూ చూసి ఈ మనోహర్ దాస్ గారు లాంటి వాడిని ఏమి చెయ్యాలి అనేది మీరు కామెంట్ చేయండి దయచేసి. వీడిని ఎలా శిక్షించాలి అనేది కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళైనా తల్లులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్కి తల్లులు మంచోళ్ళు కాదా సార్? వీడు మాట్లాడే విధానం మీరు చూసి వీడిని ఎందుకు శిక్షించట్లేదు సార్? వీడిని ఎందుకు శిక్షించట్లేదు? సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తాం సార్, కానీ ఇలాంటి మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళని ఎందుకు మీరు శిక్షించట్లేదు? రే మనోహర్ దాస్, నీ అమ్మని కనుక్కోరా, నీ అమ్మనే కనుక్కో. అమ్మా నువ్వు మంచిదానువా చెడ్డదానువా అనేసి. వేరే వాళ్ళ మీద ఎందుకురా పడతావు నువ్వు? నీ అమ్మనే కనుక్కో, ఓకేనా? మనోహర్ దాస్, కడుపు బండిపోతుందండి. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఈ మాటను మీరు ఎలా తిరస్కరిస్తారో మీరే చెప్పండి సార్. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీరే చెప్పండి. ఈ మాటనే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీరే చెప్పండి. నేను రిసీవ్ చేసుకున్న విధానం ఇది సార్. వీడిని పెట్రోల్ వేసి తగలబెట్టేసినా సరే కానీ, మనోహర్ దాస్ గారు లాంటి వాడిని పెట్రోల్ వేసి తగలబెట్టేసినా సరే కానీ పాపం పోదు సార్. పెట్రోల్ పోసి తగలపెట్టేసినా సరే కానీ పాపం పోదు. ఈ మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళని దయచేసి వీడిని శిక్షించండి సార్. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఏంటి సార్ ఇది? ఏంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేయడం ఇదా? ముస్లిమ్స్లో ఉన్నవాళ్ళు అమ్మలు మంచోళ్ళు కాదా సార్? క్రిస్టియన్స్లో ఉన్నవాళ్ళు అమ్మలు మంచోళ్ళు కాదా సార్? సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళే అమ్మలే మంచోళ్ళ? ఇదెక్కడ నియమం సార్ మన హిందుస్థాన్లో, మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదెక్కడ నియమం అండి? ఎందుకు మీరు స్పందించట్లేదు సార్ ఈ వాక్యాన్ని, ఇలాంటి మాటలు అంటుంటే ఈ మనోహర్ గాడి మీద? వీడిని కంపల్సరిగా శిక్షించి కుక్కన కొట్టినట్టు కొట్టించండి సార్ నా కొడుకుని. ఈ మనోహర్ గారిని కుక్కన కొట్టినట్టు కొట్టించి కుక్కలా చూడండి సార్.